దేవ మిథునలను ఒకటి చేయడానికి బేబమ్మ తీసుకున్న నిర్ణయాన్ని మిథున తన అమ్మ అలాగే నాన్నమ్మకి ఫోన్ చేసి చెప్తుంది ఇంట్లో ఇలా జరుగుతుంది అని. అయితే మిథున వాళ్ళమ్మ రోజుకో గుడ్ న్యూస్ చెప్తున్నావు తల్లి, నీ కాపురం బాగుంటే అంతకన్నా ఇంకేం కావాలి నాకు, మీ నాన్నగారు కూడా నీ విషయంలో మనసు మార్చుకుంటే చాలా బాగుంటుంది అని అయితే చెప్తూ, ఇక నాన్నమ్మ కూడా మరి దానికి మనవడు ఒప్పుకున్నాడా అంటే ఒప్పుకోలేదు, కానీ బేబమ్మ మీదే నమ్మకం నాకు ఒప్పుకుంటాడు అని, కానీ గదిలోకి అయితే వస్తాడు కానీ అన్నట్టు మాట్లాడుతుందనమాట. అసలు ఇంతకీ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందంటే ఇంట్లో వాళ్ళు ఏదో దాచుతున్నారు నా దగ్గర, వీళ్ళిద్దరికి ప్రేమ పెళ్ళి అని అంటున్నారు, కానీ వాళ్ళిద్దరు చనువుగా కూడా పెద్దగా ఉండడం లేదు, ఎప్పుడో నేను చూసినప్పుడు మాత్రమే ఉంటున్నారు, ఇలా విడివిడిగా పడుకుంటున్నారు, అసలు ప్రేమ పెళ్ళి అంటే అసలు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు కదా, అటువంటిది వీళ్ళిద్దరు ఇంత ఈజీగా ఎలా ఉంటున్నారు అని అయితే అనుకుంటూ ఉంటే దానికి ఈ సూర్యకాంతం ముందే చెప్పైపోతుందనమాట. కానీ కవర్ చేసుకుంటారు, శారదమ్మే కవర్ చేస్తుంది వాళ్ళిద్దరికి ఇంకా శోభనం కాలేదని, ఏదైతే ఏముందిలే శోభనం కానీ జరిపించేస్తే ఇద్దరు ఒకటైపోతారు కదా అన్నట్టు బేబమ్మ అనుకుంటుంది అనమాట. అయితే ఈ విషయం మీదే శారదమ్మ అలాగే సత్యమూర్తి ఇద్దరు మాట్లాడుకుంటారు, ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటి అసలు, మా అమ్మ వచ్చినప్పటి నుంచి ఇంకా ఎక్కువైపోయింది నాకు టార్చరు ప్రెషరు, బయట వాళ్ళకి నా మొహం ఎలా చూపించుకోవాలి, వాళ్ళకి అడిగే ప్రశ్నలకు నేను ఎలా సమాధానం ఇచ్చుకోవాలి, రేపటి రోజు వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళు వచ్చి మాట్లాడితే నేను ఏం చెప్పాలి అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. ఇక దేవాకు కూడా ఈ విషయం తన దాకా వెళ్తుందనమాట. బేబీ ఏంటి బేబీ ఇవన్నీ ఇప్పుడు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, ఇంకా ఏంట్రా ఏంటి ఇవి అవి ఇవి అంటావు అని చెప్పని తిట్టేసిపోతుంది. అయితే మిథునతోనే మాట్లాడదాము, ఎలాగోలు చేసి నువ్వే ప్లాన్ వెయ్యి, నువ్వు బాగా తెలివి కల్లా దానివి అని చెప్పి నీకు నమ్మకం ఎక్కువ కదా, సైకాలజిస్ట్ కదా, మా బేబీని సైకలాజికల్గా ఎలా దీని నుంచి తప్పించాలో చెప్పు అన్నట్టు అడుగుతూ ఉంటాడు అనమాట. మరోవైపు ఈ సూర్యకాంతం ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉంటుంది. ఇద్దరికీ ఇష్టం లేదని తెలుసు, కానీ ఆ శోభను జరగకుండా ఆపడం కోసం ఏకంగా త్రిపురకే ఫోన్ కొడుతుందనమాట. ఇక్కడ ఎంత ఘోరం జరుగుతుందో తెలుసా, మీరేం చేస్తున్నారు, చేతులకి కట్టేసుకుని కూర్చో ఉన్నారో ఏంటి, ఏం చేస్తారో ఏమో, ఇక్కడ నుంచి మీ మిథునని అయితే తీసుకొని వెళ్ళలేకపోయారు, కనీసం ఈ శోభనం అయినా ఆపండి అన్నట్టు ఈ కాంతం ఫోన్ చేసి భర్తతో పాటు చెప్తుందనమాట. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే వాళ్ళ శోభనానికి వాళ్ళనే షాపింగ్ చేయమని పంపిస్తుంది బేబీ. ఇద్దరికి ఒకరంటే ఒకరు పడదు కదా, టామ్ అండ్ జెర్రీలు కదా, పూలు పళ్ళు స్వీట్స్ ఇవన్నీ మీ అభిరుచికి తగ్గట్టుగా తెచ్చుకోండర్రా అంటూ పంపిస్తుంది అనమాట. ఇంకేముంది, దారి మధ్యలో దీన్ని ఎలా ఆపాలో చెప్పమంటే ఇంకేదేదో మాట్లాడతావంటూ దారి మధ్యలో ఇద్దరు కొట్టుకొని అలిగైతే ఇద్దరు చెరొక మొహం పెట్టుకుంటారు. షాపింగ్ మధ్యలోనే అనమాట దేవాకైతే పురుషోత్తం ఫోన్ చేయడం జరుగుతుంది. దేవా మీద నేను ఆటోలో వెళ్ళిపో అని చెప్పని అర్జెంటుగా పురుషోత్తం దగ్గరికి అయితే వెళ్ళిపోవడము జరుగుతుంది అనమాట. మరి నైట్ అంటే వాళ్ళిద్దరికీ సెట్ చేసిన శోభనం గదిలో శోభనంకి అంటే దేవ మిథునతో సపోర్ట్ చేస్తాడా, మిథునని భార్యగా ఒప్పుకుంటాడా, ఇద్దరు భార్యాభర్తలుగా ఒక్కటవుతారా లేదా, అసలు ఇంకేమైనా పెద్ద ట్విస్ట్ ఏమైనా జరుగుతుందనేది కమింగ్ ఎపిసోడ్స్లో